నమస్కారం అన్న. నమస్కారం. ఫస్ట్ టైం త్రివేణి సంగమానికి వచ్చినారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎలా ఫీల్ అవ్వడం అంటే అద్భుతంగా ఫీల్ కావాలి. ఎందుకంటే మామూలు కుంభమేళా చూస్తేనే చాలామంది అద్భుతం అనుకుంటారు. 144 సంవత్సరాల తర్వాత ఒకసారి ఇలాంటి కుంభమేళాకి మనం రావడం అంటే అది మాఘ పూర్ణిమకి మనం స్నానం చేసుకోవడం అంటే అంతకంటే అదృష్టం ఉంటుంది. ఎంతోమంది అనుకుంటారు కానీ అందరు రాలేకపోతారు. మనం వచ్చినాము. మన అదృష్టం మళ్ళీ నెక్స్ట్ కుంభమేళాకి మనం ఉంటామో లేదో తెలియదు. మళ్ళీ వచ్చి 140 సంవత్సరాల తర్వాత వచ్చి కుంభమేళాకి ఉంటామో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మనం ఉన్నాము. కొంతమంది రాలేమని బాధపడుతుంటారు. మనం ఉన్నది మనం హ్యాపీగా ఫీల్ కావాలంటే ఎవరికి రుణం ఉంటే ఈ నీళ్ళతో, ఈ మట్టితో, ఈ భూమితో ఎవరికైతే రుణం ఉంటే వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. మిగతా వాళ్ళు అయితే ట్రై చేసినా రాలేరు అని చాలామంది చెప్తున్నారు. సో మనకు రుణం ఉంది, మనం వచ్చినాం. మిగతా వాళ్ళు కూడా రావడానికి ట్రై చేయాలి. ఈ స్నానాలు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటన్నా, మీకు ఏమైనా ఐడియా ఉందా? స్నానం చేయడం వల్ల ఉపయోగం అంటే స్నానం చేస్తే కంప్లీట్గా పాపం పోతుంది అనేది ఏం లేదు. కానీ సో మ్యాక్సిమము 3 నదులు ఒకే చోట కలుస్తాయి. ఆ ఒక సంగమం కదా అది. సో యాక్చువల్గా వాటర్కి ఏముంటుందంటే సైకలాజికల్, ఎవరికైతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ వాటర్ క్లీన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం టైర్డ్గా ఉండి మనకి విసుగుండి చిరాకున్నప్పుడు స్నానం చేస్తే, ఇంట్లో స్నానం చేస్తేనే మనకి ఫ్రెష్ అయినట్లు ఫీలింగ్ వస్తుంది. అలాంటిది గంగా, హిమాలయాల నుంచి బయలుదేరి గంగా, యమున, సరస్వతి 3 నదులు ఒకటే చోటుకు వచ్చినాయంటే ఎన్నో భూభాగాల్ని దాటుకొని వచ్చినాయి. కాబట్టి సో ఇలాంటి నీళ్ళలో స్నానం చేస్తే ఆ పవర్ మనకు మొత్తం ఫిజికల్గా, మెంటల్గా కంప్లీట్గా మనకు తెలియని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో అది ఎవరికి వాళ్ళకి సంబంధించిన ఫీలింగ్ని వాళ్ళే అనుభవించి వాళ్ళు చెప్పాలి. మనం అందరూ ఇలాగే అనుభవిస్తారని చెప్పలేము. కాబట్టి నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా ఫిజికల్గా, మెంటల్గా చాలా క్లీన్ అయిపోతారు. క్లీన్ అంటే మన థాట్ లెవెల్లో తెలియని ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది. ఫిజికల్గా మనకి కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అది మాత్రం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా గంగానది అంటేనే చాలామంది గంగానది గురించి ఎన్నో చరిత్రలో ఎన్నో గొప్ప విషయాలు చెప్తున్నారు. కాబట్టి గంగానది అనేది పవర్ఫుల్. మన భారతదేశానికి గంగానది వరము. సో గంగానది తర్వాతనే ఏ నది అయినా కూడా. కాబట్టి అలాంటి గంగానదిలో మనం మునగడం అంటే చాలా అదృష్టం. కాశీలో ఉండే గంగైనా, ప్రయాగరాజ్లో కలిసే గంగానది అనేది అల్టిమేట్. హిమాలయాల్లో పుట్టి ఇక్కడ మొత్తం తిరుగు మనకి ఇక్కడంతా వస్తుందంటే మనం ఆ గంగలో మునుగుతున్నాం అంటే మన అదృష్టం ఉంది. సో అన్న, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇందాక పోయిన వీడియోలో నేను చెప్పాను కదండి. అదే ఈయన పర్టికులర్గా చెప్పాడు ఇలా దేవశుద్ధి ఇలా జరుగుతుంది అనేసి, మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం వచ్చి మునగగానే మా తెలియనివి మొత్తం కన్ఫ్యూజన్, అన్ని ట్రావెల్ చేసిన జర్నీ, పడిన కష్టం అంతా ఒక్కసారిగా తీరిపోయింది. ఒక్కసారిగా ట్యాబ్లెట్ వేసుకుని ఎట్లా నొక్కి తగ్గుతుందో అలా ఇక్కడ నీళ్ళలోకి వచ్చి దిగి 3 మూడు వేసేసరికి మొత్తం దిగిపోయింది. చాలా మంది చెప్పిన మాట ఇది. చాలా మంది కొంతమంది కొంతమంది చెప్పినారు. అది నాకు తెలియదు ఏముంటుందని. మాకైతే ఎస్పెషల్లీ నాకైతే నేను ఇప్పటికీ 1600 కిలోమీటర్లు బైక్ తోలుతూ వచ్చాము. సో అక్కడ 2 అవర్స్, అక్కడ 4 అవర్స్ 5 అవర్స్ పడుకున్నాము. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ అంతా తిరుగుతున్నాము. అలసట లేదు, ఏమీ లేదు. మేబీ ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే పవరో లేకపోతే మాకు తెలియని ఏదో తెలియదు. కానీ ఇంత చేసినా ఏం లేదు. ఇంకా నీళ్ళలో మేము మునగలేదు. ఈయన మునిగినాడు. మునగకుండానే ఎంత శక్తి ఉందంటే మునిగితే ఈయనలాగా ఎంత శక్తి ఉంటుంది. మా ఫేస్లో ఏమైనా కనిపిస్తుంది, డల్నెస్ ఏమన్నా. తిరిగినా కూడా అసలు అలసట రాలేదు. ఎంత దూరం తిరిగినా కూడా అద్భుతంగా తెలియనింది. అది కాశీలో మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాం. చాలాసార్లు తిరిగి కాశీ అనేది అద్భుతం. సో ఇప్పుడు ఫస్ట్ టైం ప్రయాగరాజ్ కూడా, ఇది కూడా సేమ్ కాశీ లాగానే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మీరు రావాలనుకుంటే రండి. శివరాత్రి వరకు ఈ పుణ్యస్నానాలు జరుగుతూనే ఉంటాయి. ఏ ఇబ్బంది ఉండదు. మీరు జస్ట్ మీ ఓపికతో మీరు వచ్చి స్నానం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ట్రాఫిక్ అంటారా, ఇంత జనాలు ఉన్నప్పుడు ట్రాఫిక్ మామూలే. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చాలా కష్టపడుతూ ఉంది. మీరు ప్రభుత్వానికి కొంచెం సహకరిస్తే చాలు. వచ్చినామా పోయినామని కాకుండా మీ మనసులో ఎన్నో కోరికలతో ఉంటాయి. అవన్నీ తీర్చుకోవాలనుకున్న మీ యొక్క నమ్మకాలను మీరు ఇక్కడ తీర్చుకోవచ్చు. ఇంకా మీరు స్పిరిచువాలిటీగా మీకు చాలా తోడవుతుంది, స్పిరిచువల్గా ఎదగాలనుకున్నా. సో ఎవరు నిర్లక్ష్యం చేయకండి. మీకు చాలామంది రీల్స్ పంపిస్తూ ఉంటారు, ఇంత ట్రాఫిక్ ఉందని చెప్పి, ఇన్ని జనాలు ఉన్నారని చెప్పి. మీరు అవన్నీ మర్చిపోండి. మీ లక్ష్యం ఎంత గొప్పదైతే మీ సంకల్పం అంత బలంగా ఉంటుంది.
సో మీరు జస్ట్ ఇక్కడికి వచ్చి స్నానం చేయాలని ఒక లక్ష్యంతో రండి. దూరం అంతా ఒక్కసారిగా మీరు వచ్చిన ప్రయాణం చేసిన దూరం అంతా ఒక్కసారిగా తరిగిపోతుంది. ఎందుకంటే ఏమీ చెప్పలేను ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుస్తాను. తర్వాత స్నానం చేసినాక ఆ ఫీలింగ్ ఎలా ఉందో మీతో పంచుకుంటాను. నా స్నేహితులు రఘు, డార్లింగ్, మస్తాన్ వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకున్నాము. ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నారో ఫస్ట్ టైం వచ్చినందుకు. తర్వాత స్నానం చేసినాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకుందాము. నేను కూడా నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ డార్లింగ్. లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ బీ కనెక్టెడ్ టు ద ట్రావెలింగ్ డైరీ. నమస్కారం అన్న. నమస్కారం ప్రకాష్.